తుమ్ములు మొదలైన వెంటనే చూడండి. పూర్తి నివారణ మరియు చికిత్స కోసం రైతులందరికీ నమస్కారం అండి. మన ఫామ్‌లో కోళ్ళు తుమ్ముతున్నాయా? కళ్ళల్లో నురగ, ముక్కుల్లో నీరు వస్తుందా? ఆహారం తగ్గి బరువు తగ్గిపోతున్నాయా? అయితే మీ ఫామ్‌లో సిఆర్‌డి క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజెస్ మొదలై ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ వీడియోలో వచ్చేసరికి సిఆర్‌డి ఎందుకు వస్తుంది? ఎలా పాకుతుంది? మొదటి లక్షణాలు ఏమిటి? వెంటనే ఏ మందులు వేయాలి? పూర్తిగా ఎలా కంట్రోల్ చేయాలి? అని ప్రతి దాని గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం. సిఆర్‌డి అంటే ఏమిటి? సిఆర్‌డి అనేది శ్వాసకోశ సంబంధిత వ్యాధి. ఇది ఎక్కువగా మైకోప్లాజ్మా గెలిస్పెక్ట్రమ్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ముఖ్యమైన విషయం ఈ వ్యాధి ఒకసారి ఫామ్‌లోకి వచ్చిందంటే పూర్తిగా పోవడం అయితే కష్టం. ఇది కోడి లైఫ్ లాంగ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుంది. సిఆర్‌డి ఎలా పాకుతుందంటే సిఆర్‌డి పాకే మార్గాలు వచ్చేసరికి ఒక కోడి నుంచి మరొక కోడికి దగ్గు, తుమ్ముల ద్వారా, కలుషితమైన నీరు వల్ల మరియు ఫీడ్ ద్వారా కోడి గుడ్డు నుంచి పిల్లలకు కూడా వర్టికల్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది. ఫామ్‌లో డస్ట్, అమోనియా, వాసన ఎక్కువైతే వేగంగా ఈ లక్షణాలు కనబడితే జాగ్రత్తగా ఉండండి. తుమ్ములు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కుల్లో నీరు, కళ్ళల్లో నుంచి నురగ, ముఖం వాపు, ఆహారం తీసుకోవడం తగ్గిపోవడం, గుడ్లు ఉత్పత్తి 20% వరకు తగ్గిపోవచ్చు ఈ లక్షణాలు ఉంటే. సిఆర్‌డి వల్ల రైతుకు నష్టాలు ఎలా ఉంటాయో చూద్దాం. గుడ్లు ఉత్పత్తి తగ్గిపోతుంది, కోడి బరువు తగ్గిపోతుంది, ఫీడ్ వేస్ట్ అయిపోతుంది, సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చేసరికి మరణాలు జరుగుతాయి. చికిత్స వెంటనే చేయవలసింది ఏమిటంటే సిఆర్‌డి పూర్తిగా పోదు కానీ కంట్రోల్ చేయవచ్చు. యాంటీబయాటిక్స్ వచ్చేసరికి వెటర్నరీ డాక్టర్ సలహాతో మాత్రమే టైలసిన్, డాక్సైక్లిన్, ఎండ్రోఫ్లాగ్జిన్ నీటిలో కలిపి 3 to 5 రోజులు ఇవ్వాలి. విటమిన్స్ వచ్చేసరికి ఏ, ఈ, సి శ్వాసకోశం బలపడుతుంది. ఈకాయిల్ రాకుండా బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అవసరం. ఫామ్ మేనేజ్మెంట్ వచ్చేసరికి వెంటిలేషన్ చాలా బాగుండాలి. అమోనియం వాసన ఉండకూడదు. లిటర్ డ్రైగా ఉండకూడదు. క్లీన్ వాటర్ అండ్ బయోసెక్యూరిటీ తప్పనిసరి. వ్యాక్సిన్ అవసరానికి వచ్చేసరికి ఎంజీ వ్యాక్సిన్ కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నారు, కానీ వ్యాక్సిన్ ఒకటే సరిపోదు. మేనేజ్మెంట్ ప్లస్ హైజెనిక్ చాలా ముఖ్యం. ఖచ్చితంగా తెలుసుకోవాలంటే పీసీఆర్ టెస్ట్ మరియు ట్రాకియో స్వాబ్ టెస్ట్. రైతు సోదరులందరూ గుర్తుంచుకోండి, చికిత్స కంటే నివారణ చవక. మంచి ఫీడ్, శుభ్రమైన నీరు, స్ట్రెస్ తగ్గించండి. ఫామ్ క్లీన్ తప్పనిసరి. ఈ వీడియో వచ్చేసరికి ఎవరికైనా ఉపయోగపడితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ అప్డేట్ ప్లీజ్ ఫాలో మీ. థ్యాంక్స్ అండి. జై హింద్.